ప్రైజ్ లార్డ్ పిల్లలు. అందరూ బాగున్నారా? ఎక్కడికి వచ్చాం ఈరోజు? అవునా, సరే. మరి ఈ రోజు ఒకటి స్పెషల్ ఉంది. ఈ రోజు ఒకటి ఈ డేకి తెలుసా మీకు? ఏంటి స్పెషల్ తెలుసా? ఏం డే ఈరోజు? ఏం డే? ఫిష్ డేనా? ఓకే, ఫ్రెండ్షిప్ డే కదా. ఓకే, మరి మీకు ఫ్రెండ్స్ ఉన్నారా? చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు కదా. వాళ్ళందరికీ విష్ చేశారా? హ్యాపీ ఫ్రెండ్షిప్ డే విష్ చేశారా అందరికి? సరే. కానీ చూడండి, ఈ లోకంలో ఉన్న స్నేహాలన్నిటికంటే మనకి నిజమైన స్నేహితుడు ఒకడున్నాడు. ఎవరో తెలుసా మీకు? ఎవరైనా? యేసయ్య. ఎవరు నిజమైన స్నేహితుడు? ఎవరు? యేసయ్య. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. దుర్దర్శన అట్టేవాడు ఎలా ఉంటాడు? సహాయకుడుగా ఉంటాడు. అటువంటి దేవుడు మన యేసయ్య. మనం నిజంగా యేసయ్యతో ఫ్రెండ్షిప్ చేసాం అనుకోండి, తెలుసా? వింటున్నారు పిల్లలు? యేసయ్యతో మనం ఫ్రెండ్షిప్ చేసాం అనుకోండి, మంచి పిల్లలుగా అవుతాం. మనం మంచి పిల్లలుగా ఉంటారా చెడ్డ పిల్లలుగా ఉంటారా? మీరు మంచి పిల్లలు ఉంటారు కదా. చూడండి, మనం మంచి పిల్లలు ఉంటారు. మన యేసయ్య మంచి యేసయ్య. మనం కూడా యేసయ్య పిల్లలు మంచి పిల్లలుగా మనము ఉండాలి. ఓకేనా? మంచి స్నేహితులు ఏం చేస్తారు? జాగ్రత్తలుగా కదా. మంచి స్నేహితులు పట్టే జాగ్రత్తలుగా మనము ఉండాలి. ఆ పాట ఇప్పుడు పాడుకొని యాక్షన్ చేద్దాం. స్టార్ట్ చేసుకుందాం.
మనకి చెప్తారు. అందరం విందామా పిల్లలు? ఓకే. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మరి మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం ఎవరికి తెలుసునా? ఎవరికైనా తెలిసినా చెప్పగలరా? మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం అదే చెప్తానండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? పిల్లలారా వినండి. మీ దేహము మీ దేహము మీ దేహము మీ దేహము మీ దేహము మీ అందరి దేహము నా దేహము మనందరి దేహములో దేవుడు మనకి ఇచ్చాడు. ఇది నా దేహము దేవుడు నాకు ఇచ్చాడు. మీ దేహము దేవుడు నీకు ఇచ్చాడు. మీ దేహము ఎవరు ఇచ్చారమ్మా? దేవుడు ఇచ్చాడు. దేవుడి చేత ఇవ్వబడిన మీ దేహము దేవుని ఆత్మకు ఆలయమై ఉన్నది. మీ దేహములు దేవుని ఆత్మకు ఆలయం. అమ్మ, నీ దేహము దేవుని ఆత్మకు ఆలయం. నా దేహము దేవుని ఆత్మకు ఆలయం. కాబట్టి మన దేహములు దేవుని ఆత్మకు ఆలయములు కాబట్టి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా వృద్ధులైనా ఎవరులైనా మన దేహములు దేవునికి ఆలయాలు. అది గమనించాలి. అయితే దేవుని ఆత్మకు ఆలయముగా ఉన్న మన దేహములను మనం భద్రంగా కాపాడుకోవాలి, పరిశుద్ధంగా కాపాడుకోవాలి, పవిత్రంగా కాపాడాలి. దేవుని ఆలయం పాడకుండా కాపాడాలి. ఒక్క మాట ప్రసంగి 11 ప్రసంగి 11 ఏమనుందంటే 12వ అధ్యాయంలో లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునవి కనుక మీ దేహములో నుండి వ్యాకులను తొలగించుకుని మీ దేహము చెడుపు దాన్ని మీ అంత నుండి తొలగించుకోండి. అంటే మీ దేహాన్ని చెడిపే దేవుడిని దాన్ని తొలగించుకోవాలి. ఎందుకు? మీ దేహం దేవుని ఆత్మకు ఆలయం కనుక. మీ దేహం చెడిపోతే దేవుని ఆలయము చెడిపోయినట్టే. దేవునికి ఆలయం ఉన్నటువంటి మన దేహము చెడిపోకుండా ఉండాలంటే సమయానికి ఆహారం సరిపడినంత తినాలి. సరిపడినంత ఆహారం పంచుకోవాలి. చాలా మంది పిల్లలు సరిపడినంత ఆహారము తినరు. టయానికి ఆహారము తినరు. టయానికి తినకపోవడం వల్ల, సరిపడినంత ఆహారం తినకపోవడం వల్ల మంది బలహీనమైంది. దేహం బలహీనమవుతుంది. అనేకమైన బలహీనతలకు మరి దేహము బలహీనపడుతుంది. దేవుడు ఎప్పుడైతే అనారోగ్యంతో బాగుందో దేవుని ఆలయాన్ని పాడు చేశాడు. కాబట్టి దేవుని ఆలయాన్ని పాడు చేయకుండా సమయానికి సరిపడినంత ఆహారము తినాలి. ముఖ్యంగా ఈ రోజుల్లో పిల్లలు సరిగ్గా ఆహారం తినాలి. వాళ్ళ మమ్మీ ఎంత కష్టంగా ఆహారం సరిగ్గా చెప్తే నాకు ఆకలి రోజు తగ్గకుండా నాకు ఆకలి అంటారు. మంచి మంచి వడి పెడితే అది నాకు ఇది నాకు అవకాశాలు. కాబట్టి మరి పిల్లల వయసులో సరిపడినంత ఆహారం తిని ఆరోగ్యం ఉండాలి. ఎలాగంటే చాలా చురుకుగా సంతోషంగా ఆనందంగా ఉండాలి. గంతులు వేస్తూ నాట్యం ఆడుతున్నట్టే పిల్లలు ఉండాలి. అంత ఉత్సాహం ఉండాలంటే తగినంత ఆహారము తినాలి. అంతేకాదు మీ తరగతి పుస్తకాలు శ్రద్ధగా చదవాలి. ఇక మూడవ మాట ఏమిటంటే మీకు తెలుసు 12వ అధ్యాయం మొదటి మాట ఏమిటంటే
మీ బాల్య దినములంటే మీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకోండి. కొంతమంది అనుకుంటే పిల్లలు ఇప్పుడు భక్తి ఎందుకు లేదు, ఇప్పుడు భక్తి ఎందుకు లేదు, చాలా వర్షం ఉంది. అలాంటి తలంపులు సైతాన్ని ప్రేరేపడు. కొంతమంది భక్తిగా ఉన్న సైతాన్ని ఇంకొక ప్రేరేపించి ఆ అమ్మాయికి లేదా ఆ అబ్బాయికి మాట చెప్పురా అంటాడు. వాడు వచ్చి భక్తి ఎందుకు లేరా, ఇది చాలా అనుభవించాల్సింది, లోపల అనుభవించాక ఇప్పుడు భక్తులు దిగిపోతే ఏంటి అనిపించండి నవ్వుతారు అనే గురువు వచ్చేస్తారు. ఇప్పుడు భక్తి ఎందుకు కుదురుతారా అని బోధిస్తాడు సైతాన్ని. సైతాన్ని మాట మనము వెనుకోడు. ఫ్రెండ్స్ ద్వారా సైతాన్ని మాట్లాడతాడు, మనలో కూడా ప్రేరేపణ కలుగు చేస్తాడు. ఇప్పుడు ప్రార్థన లేదు, ఆరాధన లేదు, చర్చేది ఏమవుతు అదే వారి మాటలను వినకూడదు. మరి చిన్నప్పటి నుండి దైవ సేవకులు ఎదుట, దైవ సేవకులు ఎదుట, సంఘంలో బాధ్యత వహించక విధేయతగా ఉండాలి. మందిరంలో చెట్టు ప్రదర్శన చేసి ఆనందంలో సంతోషం గంతులేస్తూ ఆత్మీయ ఎదుర్కొండాలి. అప్పుడు దేవుడు మీ కుటుంబాలను మీ భవిష్యత్తులను బహుగా దీవిస్తాడు. కృప కలిగిన మా తండ్రి యేసుక్రీస్తు ప్రభువు తీసుకొస్తున్నాడు. నాయన నీ చేత ప్రేమించబడుతున్నట్టు చిన్న బిడ్డల్ని నాయన ఈ మంచి ఏర్పాటు చేసి ఈ పాటలు నాట్యములు మంచి పవిత్రమైనటువంటి మాటలు మంచి సహవాసము అధిక సహవాసం అందుకున్నాను నేను ఆలోచిస్తున్నాను. తండ్రి దీన్ని ఆత్మీయంగా పెంచడానికి ఈ దాసులు దాసురాలు అందరిని బట్టి అందరాలు నాయన తండ్రి మీరు చెల్లించినారు. ప్రభునందు మీ ప్రయాసము వ్యర్థం కాదు అన్నారు. మరి పిల్లల్ని ఒక మంచి మార్గంలో దైవ భక్తిలో దైవిక వాతావరణంలో తిరిగేటట్టుగా చేయాలని అనుకుంటున్నాను. దీవించండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించి పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపి చిన్ననాటి బాల్యంలో ఆ భక్తిగా దినదినం ఎదుగుచు ఈ మాటలు నేర్చుకుంటూ మీ యొక్క లేఖనాలు నేర్చుకుంటూ మీ అనుజాలు నడుచుకుంటూ ఆయన వారికి మీరు అనుగ్రహించిన దేవుడు మీ ఆత్మకు ఆలయం ఉన్నదని చెప్పారు. కాబట్టి దేవుని ఆత్మకు ఆలయంలో ఉన్నటువంటి ఈ దేహములు మా దేహములు భద్రములు కాపాడుకుంటాము, ఆరోగ్యించుకుంటాము. ప్రతి విధమైన సైతానీయమైన కార్యాలను దూరంగా ఉంచుతామని ప్రతి బిడ్డ ప్రత్యేకంగా మీ అందరూ జీవించినట్లు దీవించమని ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. పిల్లలు సో ఇంతవరకు సాంగ్స్ పాడాం కదా, దేవుని స్థుతించాము. ఇప్పుడు స్టోరీ ఉంది. ఈ రోజుకి ఏంటి అని చెప్పాను, ఇది ఒక స్పెషల్ డే ఉందని చెప్పాను. ఏంటది? ఫ్రెండ్షిప్ డే కదా. సరే, బైబిల్లోని ఒక ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వాళ్ళని చూస్తే నిజంగా ఫ్రెండ్షిప్ అంటే ఏంటి, ఎలాంటి వాళ్ళతో స్నేహం చేయాలి అనేది మనం ఈరోజు నేర్చుకున్నాం. మరి నేర్చుకునే ముందు చిన్న ప్రేయర్ చేసుకున్నాం. ఓకేనా? కళ్ళు మూసుకొని అందరూ మోకరించి కళ్ళు మూసుకొని యేసయ్యా ఈరోజు నాతో మాట్లాడు, స్టోరీ ద్వారా నన్ను దర్శించు, నేను ఏ విధంగా ఉన్నానో
నాకు నేర్పించండి యేసయ్య అని మనసులో అందరూ ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ తండ్రి చుట్టం దేవా మీకు వందనాలు స్తోత్రాలు తెలుసుకుంటూ వస్తున్నాం. ఇంతవరకు పాటలు మైండ్ వచ్చాము వందనములు సహాయం నడిపి దయచేయండి అయ్యా తండ్రి విజ్ఞానము ఇప్పుడు దయచేయమని మేము స్టోరీ ద్వారా ఏం నేర్చుకోవడం అయ్యా మేము ఏ విధంగా ఉండాలో ప్రభు మాతో మాట్లాడమని అయ్యా నన్ను కూడా ఫ్యూచర్ను వరపరుచుకోమని వేడుకుంటూ దేవా సహాయపడుతున్నామని భక్తులకు సహాయం మాకు దయచేయండి. పిల్లలందరినీ స్వాధీనంలో ఉంచుకోమని వెనగడే చెవులు గ్రహించలనే పెట్టడం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన స్థితించి వేడుకుంటున్నాను తండ్రి. ఫస్ట్ బైబిల్లోని స్నేహితుల గురించి వాక్యం ఉంది. స్నేహితుల గురించి వాక్యాలు చాలా ఉన్నాయి. మీకు తెలిసిన వాక్యం చెప్పండి. తెలిసిన చెప్పండి. నిజమైన స్నేహితుడు ప్రేమించును. సామెతలు 17:15 ఉంటుంది. ఓకే, ఇంకా ఇంకొక దగ్గర ఇంకా ఉన్నాయి. మార్నింగ్ కూడా చెప్పారు కదా, యోహాను సువార్త 15:13. ఏంటి చెప్పండి. ప్రాణం పెట్టిన స్నేహితుడు ఎవరంటే ఎవరు? యేసయ్య ఒక్కడే ఉన్నారు. చూడండి ఒకసారి చూద్దామా. యోహాను సువార్త 15:13. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టమని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడును లేడు. నిజంగా తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టేవాడే నిజమైన స్నేహితుడంట. వాడు నిజమైన సహోదరుడుగా ఉంటాడంట. మరి ఈ లోకంలో ఎవరైనా నీ కోసం నా కోసం ఫ్రెండ్స్ అని చెప్తారు కదా, నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారా ఇక మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఎప్పుడైనా నీకోసం నేను ప్రాణం పెడతానని చెప్పారా? మరి బెస్ట్ ఫ్రెండ్ అంటే ఏం చెప్తాము కదా, మన సీక్రెట్స్ అన్ని పర్సనల్స్ అన్ని షేర్ చేసుకోవడానికి మనం బెస్ట్ ఫ్రెండ్ అన్నాం కదా. మనం ఏం చేసినా కూడా మనకి సపోర్ట్ చేసే వాళ్ళు మన బెస్ట్ ఫ్రెండ్స్ అన్నాం, అవునా కదా. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు నో ఇది తప్పు ఇలా చేయకూడదు అని అలా చెప్పారంట కదా ఫ్రెండ్స్. వాళ్ళు వెంటనే ఏం చెప్తాం వెంటనే ఆ ఫ్రెండ్స్ ని కట్ చేసేస్తాం కదా. నీకు ఎవరైనా మంచి చెప్పే స్నేహితులు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తుంటాము, అవాయిడ్ చేస్తూ ఉంటాం కదా. అది మనము ఎలా ఉన్నా సరే వాళ్ళకి అనవసరం అని ఉంటారు కొంతమంది ఫ్రెండ్స్. అటువంటి వాళ్ళు మనం ఏం చేస్తాం, నా ఇష్టం నా లైఫ్, నేను ఎలా ఉన్నా నన్ను ఎవరు అడగకూడదు అని మనం ఏం చేస్తున్నాం, అటువంటి వాటితో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తాం. మనం ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి ఎక్కువ చెప్పాలి, మంచి వాటితో స్నేహం చేయాలి. నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వు ఎలాంటి వాడవో చెప్తాను బైబిల్లో కదా. అయితే చూడండి, బైబిల్లోని యోనాతాను దావీదు. ఎవరు? దావీదు. చెప్పాలి అందరూ ఎవరున్నారమ్మా బైబిల్లో? ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, యోనాతాను దావీదు. వీళ్ళిద్దరు అంటే మంచి స్నేహితులు అంటారు. ఎవరు? మంచి ప్రాణం స్నేహితులు అంటారు వీళ్ళిద్దరు. ఎవరు? ప్రాణ స్నేహితులు అంటారు. ఈ యోనాతాను ఎవరు? రాజకుమారుడు. ఎవరు? మొట్టమొదటి ఇశ్రాయేలీయులకు రాజు ఎవరు చెప్పాలందరూ? సౌలు. ఆ సౌలు కుమారుడు ఎవరు? యోనాతాను. రాజకుమారులు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తారు, అవునా కదా. మరి దావీదు ఉన్నాడు బైబిల్లో. ఈ దావీదు ఎవరు? యెషీ కుమారుడు. ఎవరు? యెషీ చివరి కడసారి కుమారుడు. ఈ దావీదు వాళ్ళ ఇంట్లోని తన అన్నం దగ్గర వాళ్ళ నాన్న వాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తారంటే దావీదుని చాలా చిన్న చూపు చూసేవాళ్ళంట. ఏం చూసేవాళ్ళు? చాలా చిన్న చూపు. ఏం తెలియదు దావీదుని. దావీదుని ఏం చేశారంటే గొర్రెల కాపరిగా చేశారు. దావీదుని ఏం చేశారు చెప్పండి మీరందరూ? దావీదుని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఏం చేశారు? గొర్రెల కాపరి చేశారు. అయితే దావీదు మాత్రం చాలా చిన్నప్పటి నుంచి దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగి ఉండేవాడంట. పాటలు పాడుతూ ఉంటాడంట, సితార వాయిస్తుంటాడంట,
ప్రేయర్స్ ఎక్కువ, ప్రార్థన ఎక్కువ చేస్తుంటాడు, దేవుని ఎక్కువగా స్తుతిస్తూ ఉండేవాడు. అందుకే దేవుడు దావీదుని ఏం చేశాడు, ఎంతగానో హెచ్చిస్తూ ఉంచాడు. గొర్రెల తొడిలో ఉండే దావీదుని దేవుడు ఏం చేశాడంట, రాజుగా దేవుడు చేశాడంట. అయితే రాజు ముందు అక్కడ ఏమైందంటే ఫిలిస్తీన్లోని గొలియాత్ అనే ఒక అత్యంత గొలియాత్ ఎంత ఉంటాడమ్మ వ్యక్తి, అంటే చాలా పొడుగు. ఎంత పొడుగు, ఎంత పొడుగు గొలియాత్, చాలా పొడుగు. ఇంత చూసారా స్లాబ్ ఉందా, అంతకన్నా ఇంకా దావీదు ఎంత ఉంటాడు, ఇంత చిన్నగా ఉంటాడు. అయితే ఒకరోజు ఇశ్రాయేలు మీదకి ఫిలిస్తీన్లు యుద్ధంకి వచ్చినప్పుడు ఈ ఫిలిస్తీయుడైన ఈ గొలియాత్ ఏం చేస్తారంటే, రండి నా మీదకి యుద్ధంకి రండి, నన్ను ఎవరు గెలుస్తారు అని చెప్పి 4 రోజుల నుంచి అక్కడ యుద్ధం అవుతా ఉందంట. అప్పుడు ఈ దావీదు అన్నలు ఆ యుద్ధంలో ఉన్నారు. ఎవ్వరు కూడా గొలియాతుతోని ఫైట్ చేయడానికి ముందుకి వెళ్ళడం లేదు. ఈ స్టోరీ తెలుస్తారు మీకు దావీదు గొలియాత్ గురించి. అయితే ఇది కొంచెం స్పీడ్ గా చెప్పేస్తాను, ఓకేనా. అయితే దావీదు ఏం చేస్తాడు, రణాలకి క్యారేజ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు దేవుడు అక్కడ దావీదును వాడుకుంటాడు. ఆ గొలియాతుని చంపడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. ఎవరికి, దావీదుకి. అప్పుడు దావీదు ఏం చేస్తాడు, గొలియాతుని ఎలా చంపుతాడు, కత్తితోని ఈటితో చంపుతాడా, దేంతో చంపుతాడు, 5 రాళ్లను ఎత్తుని చేరి గడిసెలతో కొట్టి ఎక్కడ కొడతాడమ్మా, ఇక్కడ ముగ్గురు మీద కొడితే గొలియాత్ ఎక్కడ పడతాడు. మనము ఫ్రంట్ నుంచి ఇలా కొట్టాం అనుకోండి, ఎలా పడతారు మామూలుగా, బ్యాక్ పడాలి. కానీ గొలియాత్ ఎలా పడ్డాడు అంటే వెనకాల ఎవరున్నారు, అక్కడ దావీదు ఏం చెప్తాడు, యుద్ధము యెహోవాదే. దావీదు ఏం చెప్తాడు, యుద్ధం యెహోవాదే అని చెప్పి దేవుడి నామం పేరట ప్రేయర్ చేసి యుద్ధంకి వెళ్తాడు. దేవుడు యుద్ధంలో విజయాన్ని ఇస్తాడు కదా. దావీదు గొలియాతుని అలా కొట్టి చంపేశాడు. అయితే చంపేశాక చాలా మంది ఏం చేసేవాళ్ళు, అక్కడ ఉన్న చాలా మంది దావీదుని పొగడడం స్టార్ట్ చేశారు. అమ్మా వినాలి, అక్కడ ఉన్న చాలా మంది యుద్ధంలో ఎవరు గెలిచారు, దావీదు గెలిచాడు కదా. ఎవ్వరు గొలియాతుని చంపలేకపోయారు కదా. దావీదు గొలియాతుని చంపాడు కాబట్టి అక్కడ ఉన్న వారందరూ, స్త్రీలందరూ కలిసి దావీదు వేల కొలది, సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది అని చెప్పి పొగుడుతూ వచ్చారు దావీదుని. ఇది విని సౌలుకి ఏమొచ్చింది, కోపం వచ్చింది, అసలు వేస్తుంది. నేను కదా రాజు, నేను ఎన్నో యుద్ధాలు చేశాను, నన్ను కదా పొగడాలి, ఇప్పుడు వచ్చిన దావీదుని ఈ ప్రజలందరూ పొగుడుతారని చెప్పి దావీదు మీద విషం చూపు చూపుతాడు. ఏం చూపు, విషం చూపు చూపి ఎప్పుడెప్పుడు దావీదుని చంపాలా అని ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఈ దావీదుని చంపాలని ప్లాన్ చేస్తున్న విషయం ఎవరు తెలుస్తుంది, సౌలు కుమారుడు ఎవరు, యోనాతాను. దావీదు ఎవరని చెప్పాను, ఇద్దరు ఎవరు, మంచి స్నేహితులు, ప్రాణ స్నేహితులు కదా. సో చూడండి, నాకు ఎంత వచ్చిన ఏం చదువుకున్నాము 17:17లో, దుర్దర్శుడు అట్టి వాడు ఎలా ఉంటాడంట, సహోదరుడుగా ఉంటాడు. మన అన్నజన్ మన తమ్ముడు ఏదైనా హాని జరుగుతుంది అని తెలిస్తే మనం ఊరుకుంటాం కదా. అలా మా పోనా మా అన్నయ్య తమ్ముడికి ఏదో అయితే అని వదిలేస్తామా, వాడిని ఎలా కాపాడాలి, ఎలా చేయాలి మనం ఏం చేస్తుంటాం, ఆలోచిస్తుంటాం కదా. అయితే యోనాతాను కూడా దావీదుని, మా నాన్న దావీదుని చంపాలని చూస్తున్నాడని చెప్పి యోనాతాను ఏం చేస్తాడు, దావీదుకి సహాయం చేస్తాడు. దావీదుకి ఏం చేస్తాడు, సహాయం చేస్తాడు. పాపము ఈ దావీదుని తప్పించాలని తన తండ్రి చేతిలో నుంచి యోనాతాను వాళ్ళ నాన్నతో ఎన్నో తెచ్చి రాస్తాడు. సౌలు తిడతాడు యోనాతాన్ని, చాలా తిడతాడు. తన ఫ్రెండ్ కదా దావీదు, తన ఫ్రెండ్ కోసము వాళ్ళ డాడీ దగ్గర యోనాతాను ఏం చేశాడు, తిట్లు తినడానికి కదా, తిట్లు తినడానికి ఇష్టపడుతున్నాడు. ఎంత మంచి ఫ్రెండ్ కదా. మన ఫ్రెండ్స్ కోసం మనము ఇలా తిట్లు రాయడానికి, వాళ్ళు చేసిన తప్పుని మనమే వేసుకోవడానికి మనం ఇష్టపడతామా, ఎక్కువ మనం ఎవరు ఇష్టపడతామా,
ఇష్టపడం కదా. కానీ యోనాతాను ఇతరుల కోసం మనము చూడండి, మనం తిట్టించుకోవాలని మనం అనుకుంటామా? వేరే వాళ్ళ కోసం మనం ఇబ్బందులు పడాలని అనుకుంటామా? అనుకోం కదా. కానీ యోనాతాను మాత్రం దావీదు కోసం ఎన్నో ప్రయత్నాలు కదా తప్పించాలని చాలా ప్రయత్నాలు చేసి ఏం చేస్తాడు, దావీదుని కాపాడుతాడు తన తండ్రి చేతిలో నుంచి. అయితే ఇలా జరుగుతున్నప్పుడు ఒకనొక టైంలో సౌలు యోనాతాను వీళ్ళందరూ యుద్ధంలో చనిపోతారు. ఏమవుతారు? సౌలు యోనాతాను ఇద్దరు చనిపోతారు. దావీదుకి ఈ విషయము తెలుస్తుంది. దావీదుకి ఈ విషయం తెలిసి ఏం చేస్తారంటే, యోనాతాను కుమారుడు ఉన్నారు. యోనాతాను కుమారుడు అతను ఎవరంటే కుంటివాడు. ఎవరు అతను? కుంటివాడు. ఎవరు కుమారుడు? యోనాతాను కుమారుడు. దావీదు ఈ విషయం తెలుసుకొని సౌలు యోనాతాను చనిపోయారు కాబట్టి తన కుమారుడు ఉన్నాడు కదా, తను నేను ఎందుకు అంటే ఇప్పుడు దావీదుకి శ్రమల్లోని కదా తనని చంపే పరిస్థితుల్లో ఏం చేశాడు? యోనాతాను ఏం చేశాడు? దావీదుకి హెల్ప్ చేశాడు. అయితే దావీదు ఎప్పుడైనా యోనాతానుకి ఏమైనా చేద్దాము, కృతజ్ఞతగా నేను ఏదైనా సహాయం చేద్దాం అన్నప్పుడు చేసే అవకాశం రాలేదు. ఎవరు చనిపోయారు. సో కాబట్టి నేను యోనాతానుకి చేయలేదు కాబట్టి తన కుమారుడికి నేను ఏదైనా సహాయం చేయాలని దావీదు మనసులో ఏం చేస్తున్నాడు? కృతజ్ఞత కలిగి ఉన్నాడు. నా కష్ట సమయంలో కదా, నా మరణ పరిస్థితిలో నాకు యోనాతాను ఎంతో సహాయం చేశాడు కాబట్టి ఇప్పుడు నేను నా యోనాతాను కుమారుడిని ఏదైనా చేయాలని చెప్పి ఆ మెఫీబోషెతు కదా, ఏం పేరు అతని పేరు? మెఫీబోషెతు. యోనాతాను కుమారుడి పేరు ఏం పేరమ్మా? నేను అడుగుతాను పేర్లు మళ్ళీ. మెఫీబోషెతు. అతనికి ఏంటంటే 2 కాళ్ళు లేవు. అతన్ని తీసుకొచ్చి రాజు ఏం చేస్తాడు? దావీదు రాజు పెంచుతాడు, జాగ్రత్తగా చూసుకుంటాడు. చూసారా, దావీదు చేసిన మేలు, తన ఫ్రెండ్ చేసిన మేలు మర్చిపోయాడా? మర్చిపోలేదు. మన నాన్నగారు ఇప్పుడు ఎవరైనా చనిపోయాడు, చనిపోతే ఇప్పుడు దావీదు ఏమనుకోవాలి? మామూలుగా చనిపోయినాడు కదా, సర్లే వాళ్ళు ఎలా ఉంటే నాకేంటి, వాళ్ళ పిల్లలందరూ నాకేంటి పర్లేదని ఊరుకుని ఉండలే. దావీదు అంత మంచి స్నేహితుడు. యోనాతాను మంచి స్నేహితుడు, దావీదు కూడా. ఇద్దరు బైబిల్లోని చాలా మంచి స్నేహితులు. ఇద్దరికి కదా కష్టం వచ్చినప్పుడు ఇద్దరు వారి కష్ట పరిస్థితులు ఏం చేస్తున్నారు? సహాయము చేస్తూ వచ్చారు. దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఇది దావీదు యోనాతాను బట్టి మనం ఏం నేర్చుకోవాలి? ఏం చేయాలి చెప్పండి? ఏం నేర్చుకోవాలి? మనము మంచి స్నేహితులు కలిగి ఉండాలి. ఫస్ట్ ఏంటి? మంచి స్నేహితులు. ఇంకొకటి కదా, మనం ఎప్పుడు కూడా కదా మన ఫ్రెండ్షిప్ లో పేదదని కానీ చూడకూడదు కదా. అందరూ కదా మనం ఏం చేయాలి? ఈక్వల్ గా. కొంతమంది ఏం చేస్తారు? బాగా ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? బాగా డబ్బులు మనతోనే ఫ్రెండ్షిప్ చేస్తారు. అవునా కదా? కానీ మనం ఉండకూడదు కదా. దేవుని పిల్లలుగా మనం అందరితో మంచి కదా, మంచి స్నేహితులు మనము కలిగి ఉండాలి. ఈ యోనాతాను దావీదు కష్ట సమయంలో దావీదు హెల్ప్ చేశాడు. దావీదు చేసే సహాయం మర్చిపోకుండా తన కుమారుడైన యోనాతాను కుమారుడైన మెఫీబోషెతుకు సహాయం చేస్తూ వచ్చాడు. కృతజ్ఞతగా తన తండ్రి చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకొని తన కొడుకుకి దావీదు సహాయం చేస్తూ వచ్చాడు తన కష్ట సమయంలో. కాబట్టి మనము ఎలా ఉండాలన్నా ఇతరులకు మనం ఎలా ఉండాలి? మేలు చేసేవారుగా ఉండాలి. మన ద్వారా ఇతరులకు హాని చేసేవాళ్ళకు ఉండకూడదు. మనం మేలు చేసేవారుగా ఉండాలి. అంతేకాకుండా మంచి వారితో ఏం చేయాలి? స్నేహం చేయాలి. మంచి వారితో మనము స్నేహం చేయాలి. మనం మంచి చెప్పే వారితో మనం చెడగొట్టే వాళ్ళు ఉంటారు కొంతమంది. దుష్ట సాంగత్యము మంచి నడవడి ఏం చేస్తుంది? చెరిపివేస్తుంది. మనకు తెలిసిపోతుంది. మనకి ఎవరైనా బ్యాడ్ చెప్తున్నారు అనుకోండి, వీళ్ళు బ్యాడ్ అని మనకు తెలిసిపోతుంది. వాళ్ళకి మనం ఎలా ఉండాలి? వాళ్ళకి మనము దూరంగా ఉండాలి. వాళ్ళకి మనం చెప్పాలి, నువ్వు ఇది తప్పు, ఇలా మనం చేయకూడదని మనం ఏం చేయాలి? చెప్పాలి. అంతేకాకుండా మనం ఎలాంటి వాళ్ళతో స్నేహం చేయాలి? మంచి వారితో స్నేహం చేయాలి కదా. చూడండి, యోనాతాను దావీదు స్నేహం బాగుంది కదా. ఇద్దరు కదా దావీదు కష్ట సమయంలో యోనాతాను ఏం చేశాడు? దావీదుకి సహాయం చేశాడు. యోనాతానికి నాకు కష్టం ఉన్నా కూడా కదా తనకి నాన్నగారు ఎన్ని తిట్టినా
కొట్టినా కూడా యోనాతాన్ ఏం చేశాడు? యోనాతాన్ కూడా చంపేయొచ్చు నాన్న కోపంతో. తను చనిపోవడానికైనా సిద్ధపడ్డాడు, కానీ యోనాతాను దావీదుని ఎలాగైనా రక్షించాలని ఎంతో చక్కగా ప్లాన్ చేసి దావీదుని రక్షిస్తాడు. మనం కూడా కదా, మన ఫ్రెండ్స్ అన్ని బాగున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఫ్రెండ్ చెప్పుకుంటాం. ఫ్రెండ్ ఏదైనా వచ్చి కష్టం చెప్పాడు అనుకో, అప్పుడు నాకు వెళ్తుందని చెప్పి ఏం చేస్తాం? ఫ్రెండ్షిప్ ని కట్ చేపిస్తాం. అలా ఉండకూడదు. మన చేతనైతే మనం ఏం చేయాలి? మనం హెల్ప్ చేయగలిగితే ఆ కష్టంలో మనము ఏం చేయాలి? సహాయము చేసేవారు. ఉన్నామా పిల్లలు? మరి ఆ విధంగా ఉన్నామా? బైబిల్లోని యేసయ్య కదా, యేసయ్య నిజమైన ఫస్ట్ స్నేహితుడు కదా. యేసయ్య మనకి ఎందుకంటే ఆయన ఎవరు? మన కోసం ఏం చేస్తారు? యేసయ్య ప్రాణం పెట్టారు. యేసయ్య మన కోసం ఏం చేస్తారు? ప్రాణం పెట్టారు కదా. నేను కూడా యేసయ్యతో ఫ్రెండ్షిప్ చేశాను. చిన్నప్పటి నుంచి యేసయ్యతో నేను ఫ్రెండ్షిప్ చేయడం వల్ల దేవుడితో కదా నా సమస్యలని దేవుడితో చెప్పుకుంటాను. దేవుడు నాకు ఏ అపాయంలో, ఏ పరిస్థితుల్లోనూ నాకు ఏ హెల్ప్ కావాలన్న నా స్టడీస్ లోని అన్ని విషయాల్లో, నా మ్యారేజ్ విషయంలో అన్ని విషయాలు దేవుడు నన్ను నా ఫ్రెండ్ గా ఉండి చాలా హెల్ప్ చేసుకోవచ్చు. మీరు కూడా దేవుడిని ఫస్ట్ ఫ్రెండ్ గా పెట్టుకోవాలి. ఎవరిని పెట్టుకోవాలి? ఎవరు దేవుడు? ఎవరు? యేసయ్య. యేసయ్య ఏం చేసుకోవాలి? మీరు ఫ్రెండ్ గా పెట్టుకోవాలి. ఫ్రెండ్ తో మనం ఏం చేస్తాం? ఎక్కువ చెప్పుకుంటాం కదా మనకున్న పరిస్థితులన్నీ ఫ్రెండ్స్ తో చెప్పుకుంటాం లేదు. పేరెంట్స్ తో కూడా చెప్పుకోము కొన్ని సీక్రెట్స్, అలాంటి ఫ్రెండ్స్ తో చెప్పుకుంటాం. కాబట్టి ఫ్రెండ్స్ తో కంటే ముందుగా ఎవరితో ఏదైనా సమస్య, ఏదైనా ప్రాబ్లం, ఏదైనా కావాలి అంటే ఎవరిని అడగాలి? యేసయ్యని అడగండి. యేసయ్య మీకు మంచి స్నేహితుడుగా ఉంటాడు. ఓకేనా? ప్రార్థన చేసుకున్నాం పిల్లలు. మా గురించి మెమరీ వర్స్ చూడండి. కంటక వాక్యం యోహాను సువార్త 15:13. చెప్పండి అమెరికా అందరూ చెప్పండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం. చెప్పండి ఫ్రెండ్స్. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. ఈ సాయంకాలం సమయం అక్క ద్వారా మనం మాట్లాడిన మెస్సియనైనా యోనాతాన్ దావీదుకి అలాగే తండ్రి మా స్నేహాన్ని నిలుపుకోవడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి. ఏసియా అంతకన్నా ముందుగా ఏసియా మీరే మాకు గొప్ప స్నేహితుడు తండ్రి, నిజమైన స్నేహితుడు తండ్రి. ఏసియా మా కొరకు ప్రాణం పెట్టావయ్యా. ఏసియా అయ్యా నీకు వందనాలు తండ్రి. ఏసియా నేను మా స్నేహితుడిగా ఉన్నందుకే మాకు అంత గొప్ప ధన్యత తండ్రి. ఏసియా ఈ చిన్న ప్రార్థన యెహోవాలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాడు కంటే ఎక్కువైనా ప్రేమ కలిగిన వాడెవడూ లేడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం. John chapter 15 verse 30. Greater love has no man than this, that the man lay down his life for his friends. తన స్నేహితుని కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువగా ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. యోహాను సువార్త 15:13. ఎక్కువైనా ప్రేమ కలవాడు ఎవరు? యోహాను సువార్త 15:13 వచనం. 15వ అధ్యాయం 13వ వచనం. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. తన స్నేహితుల
16వ వచనం, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ప్రేమ గల వాని ఎక్కువైన ఎవరు? తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును లేడు. ప్రేమ గలవాడెవడును లేడు. యోహాను 13 తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడును లేడు. యోహాను 13 ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడును ఎవడును లేడు. యోహాను 13. జ్ఞానవంతురాలు తన ఇంటి కట్టును 3 రాజులను చేస్తాను. మత్తయి 5:5 మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. Galati 5:5 అంతేనా? క్లాస్ చూడండి బాబా, అందరూ క్లాస్ రాని. Galati 5:5 అవునా? Galati 5:5 అవునా? మనము ఓకే, క్లాస్ చూడదు. 12 క్రియలు చేయవాడు రహస్యమైన ఆయన నామాన్ని విశ్వసించిన వారందరూ దేవుని కుమారుడు అవుటకు అధికారం అనుగ్రహించారు. వెరీ గుడ్. నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు గ్రంథం
మొదటి సమయాలు రెండవ సమయాలు, మొదటి రాజులు రెండవ రాజులు, మొదటి దినవృత్తాంతములు రెండవ దినవృత్తాంతములు, యెజ్రా, నెహెమీయా, ఎస్తేరు, యోబు గ్రంథం, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు, యెషయా, యెరెమీయా, ఇలాబు వాక్యములు, యెహెజ్కేలు, దానియేలు, హోషియా, యోవేలు, ఆమోస్, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కు, జెఫన్యా, జకర్యా, మలాకి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తలుల కార్యము, రోమీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీ, రెండవ కొరింథీ, మొదటి తెస్సలోనిక, రెండవ తెస్సలోనిక, మొదటి తిమోతి, రెండవ తిమోతి, తీతుకు రాసిన పత్రిక, ఫిలోమోనుకు రాసిన పత్రిక, హెబ్రీకి రాసిన పత్రిక, యాకోబు పత్రిక, మొదటి యోహాను, రెండవ యోహాను, మూడవ యోహాను, మొదటి యోహాను, రెండవ యోహాను, మూడవ యోధా, ప్రకటన. తన ఐశ్వర్యం చొప్పున దేవుడు నాకు పద్దుడు తన ఐశ్వర్యం చెప్పు ప్రతి అవసరము దేవుడు తన ఐశ్వర్యం చెప్పు తీర్చు. చూడండి, పోయిన యూట్యూబ్ ఛానల్లో గాడ్స్ విజ్డమ్ హౌస్ ప్రతి ఆదివారం మనకు దేవుడు మనకు అందిస్తుంది గొప్ప కృప. ప్రపంచమంతటా చూడడానికి దేవుడు మరి మంచి అవకాశం ఇచ్చాడు. అందరూ బాగుందా? ఇదంతా కార్యక్రమం బాగుందా? అందరూ బాగున్నాయా? మాటలు బాగున్నాయా? ఓకే. పిల్లలు మరి ఈ యొక్క కార్యక్రమంకు రాబోయే దినాల్లో కూడా ఇలా జరగడం మీకు ఇష్టమేనా? పిల్లరా, మరి ప్రత్యేకంగా వింటున్న మీకు తల్లిదండ్రులకు ప్రత్యేకంగా మరి ఆయన చెప్తున్న పిల్లలు పెద్దలు గాడ్స్ విజ్డమ్ హౌస్ ఇంతవరకు మరి చక్కగా దేవుడు తన యొక్క దాసులను టీచర్స్ను మరి ప్రత్యేకంగా ఈరోజు మరి గోపి ప్రాంతం నుంచి మరి మన మధ్యలోకి వచ్చినది మరి ఎలిజబెత్ సహోదరి మరి గత కాలంలో 2009 ఆ ప్రాంతం నుంచి సండే స్కూల్ పరిచయం చేసి ఇప్పుడు మరి గోపి ప్రాంతంలో సేవకురాలుగా ఉంది. పిల్లలు అందరూ వచ్చిన క్లాప్స్ కొడదామా సహోదరికి? సో అలాగే పెద్దవాళ్ళు అలాగే ఉన్నత వాక్యాలు మరి అందరూ కూడా చక్కగా ఇందులో పాల్గొన్నారు. ప్రత్యేకంగా మరి తల్లిదండ్రులకు విన్నపము మరి ఈ రీతిగా మన పిల్లలందరినీ కూడా సండే స్కూల్ పంపించండి. వాళ్ళు నడవలసిన త్రోవను వారికి బాల్యంలో నేర్పించడానికి సండే స్కూల్ ఎంతో ప్రయాసంతో మరి పనులు మానుకొని డ్యూటీ మానుకొనిసి దేవుని యొక్క పనులలో ఉన్నారు కనుక మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం ప్రకారంగా ప్రభునందు ఈ ప్రయాస వ్యర్థము కాదు కనుక తప్పనిసరిగా ఒక రోజున బహుమతులు వస్తాయి. కనుక మీ పిల్లలను మరి ఇలాంటి సండే స్కూల్కు దగ్గరున్న చర్చలు మీరు పంపించండి. దేవుడు మిమ్మల్ని మీ పిల్లలను కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మనామములో ప్రేమ కృప శాంతి సమాధానం మరి గాడ్స్ విజ్డమ్ హౌస్ పిల్లలకు టీచర్స్కు అందరికీ ఇప్పుడు సదాకాలం తోడేగాక. बोलो खुदावन यीशु मसीह के बोलो खुदावन यीशु मसीह के गाड्स विज्डम हाउस नడిపించే యేసు రాజు के అందరూ ధ్యానం చేద్దాం. బైబిల్ చదువుదాం. బాయ్ బాయ్. గట్టి చెప్పండి.